సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో వీడియోస్ అన్ని మోస్ట్ కామెడీ కంటెంట్ కాన్సెప్టెడ్ అండ్ ఫన్ లవింగ్గా ఉంటాయి కాబట్టి వెంటనే వెళ్ళి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఒక్కటిచ్చి పడండి, ఆల్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. సో మన ట్రిప్ గురించి అయితే కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నాం, అందుకే చెప్పేసేరు. అంటే ఆ ట్రిప్ వెళ్ళడానికి ఒక 2 days బ్యాక్ మేము ఏమనుకున్నామంటే ఆ ట్రిప్కి ఒక 1 week తర్వాత వెళ్దామని చేసి అనుకున్నాం ఫస్ట్. అయితే ఇంకోటి ఏంటంటే అందులో అసలు కార్లో వెళ్దామని అసలు థాట్ కూడా రాలేదు మాకు. అయితే బైక్ మీదే ఒక 2 బైకులు తీసుకొని మేము 4 members అయితే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అయితే అనుకోకుండా ఏమైందంటే మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వర్షాలు ఉన్నాయి, ఒక 2-3 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పేసరికి ఏమైందంటే మళ్ళీ వర్షంలో బైక్ పైన వెళ్ళామంటే ఒకవేళ వర్షం ఇట్లా వచ్చింది అనుకో, వచ్చిందే కాదు మనకు వచ్చింది కూడా వర్షము. ఒకవేళ బైక్ వెళ్ళుంటే మాత్రము ట్రిప్ అంతా వేస్ట్ ఉంటుండే, ఇక అప్సెట్ అయిపోతుండే. అందుకే కొంచెం లాగ్ అయితే బండ్ల పైన వెళ్తే లాగ్ అయితే తీయడానికి చాలా ఇబ్బంది ఉంటుండే అని చెప్పేసి ఇక కార్ తీసుకొని వెళ్ళినాము. సో ఇక కార్ తీసుకొని వెళ్ళాము, కొంచెం అయితే సక్సెస్ఫుల్గానే కంప్లీట్ చేసినాము. కానీ ఇంకోటి ఏంటంటే అక్కడ బోటింగ్ ఇంకా వాటర్ ఫాల్స్ అయితే మెయిన్గా ఒక్కటి మిస్ అయిపోయినాం మనం. అయితే అవి అయితే చాలా 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 బాగుంటాయని చెప్పి చాలామంది చూసిన వాళ్ళంతా చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నాం. కానీ ఇక్కడికి వెళ్ళేసరికి చాలా వర్షాలు ఎక్కువ అయినాయి కదా. సో అక్కడ వాటర్ ఎక్కువైనాయి అంట, అందుకే బోటింగ్స్ కూడా అన్నీ తీసేసారంట. అక్కడ వెళ్ళడానికి అలవ్ కూడా చేయలేదు ఇక. సో ఇక అక్కడ నుంచి రిటర్న్ అయినాం. ఇక ఇంకోటి ఏంటంటే సో మీరు కూడా 1 day ట్రిప్ వెళ్ళాలనుకుంటే అనంతగిరి హిల్స్కి ఒకసారి అయితే వెళ్ళి చూసిరండి, మస్తు ఉంటుంది, మెమొరబుల్ కూడా ఉంటుంది. దానికైతే అటు ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇంటికి అయితే వచ్చినాము. ఇంకోటి ఏంటంటే మన కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ పేజ్ ఐడి ఉంటుంది, వెళ్ళి ఫాలో చేయండి, ఓకేనా. అట్లే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడైతే మనం అనంతగిరి హిల్స్కి వెళ్దాం. సో ఫైనల్లీ మొత్తానికి మేము హిల్స్కి చేరేసినాం. అరే దిగరారా, వీడికి వచ్చినాక నా దిగండి కార్లకండి, ఇంకా కార్లోనే వస్తుర్రు. ఈడైతే ఇంకా మా లక్ ఏంటంటే ఈడైతే వర్షం ఇంకా పడలేనట్టుంది ఇప్పటికైతే. కొంచెం పడ్డట్టు తగ్గింది మేము వచ్చేసరికి. దేవుడు ఉన్నారు రావణ కోసము, అందుకనే తగ్గించండి వర్షంలో. సో ఇక మంచి లొకేషన్లు చూస్తున్నారు కదా, గుట్టలు అయితే మస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. అక్కడ ఏదేదో లొకేషన్లు మెయిన్ లొకేషన్ మీకు అక్కడికి పోయినాక కరెక్ట్ లొకేషన్ అక్కడికైతే కనిపిస్తుంది. అక్కడ గుట్ట పైన ఉంది, అక్కడికి పోయినాక మీకు చూపిస్తాము. మంచి అమ్మాయిలు గిని వచ్చిండ్రు, అలా చూపెట్టలేం కానీ వేరే లొకేషన్లో అయితే చూపిస్తాం మీకు. సో మన కార్కి అయితే టోకెన్ తీసుకోవాలంట కంపల్సరీ. మళ్ళీ ఎంతమంది పర్సన్కి ఉందా టోకెన్? 20 మొత్తం 5 members కలిసి 20 rupees అంట. కార్కి 50 rupees. 50 అలా కార్కి 30. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చూస్తా బోర్డు మీద. సో బోర్డు మీద ఉందిగా, అట్లా టోకెన్ అయితే కంపల్సరీ తీసుకోవాలంట. టోకెన్ తీసేసుకోకపోతే బయటికి వెళ్ళగొడతారు. సో ఇప్పుడైతే ఇక్కడ మొదలు స్టార్ట్ అయిపోయింది. వర్షం పడకముందే మనం అన్ని లొకేషన్లు తిరిగేసి మళ్ళీ రావాలి. సో క్రేజీ ఏంటంటే ఈడ కూడా బర్రెలు ఉన్నాయి. అసలు బర్రెలు ఉండకపోతే ఇది అమెరికనారా, అనంతగిరి హిల్స్గా ఉంటాయి. ఏమైందన్నా? ఓకే అన్న, ఎక్కడన్నా మీది? అమీర్పేట అంట. అన్న ఇక్కడనే పరిచయం అయిండు. subscribe the channel please. ఓకే, థ్యాంక్ యూ అన్న. Okay, bye. ఓకే థ్యాంక్ యూ బ్రో. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద కొండలు చాలా దూరం వరకు కనిపిస్తున్నాయి. మస్తు ఉంది లొకేషన్ మాత్రము. కానీ ఒక క్యామ్ ఉంటే మాత్రం హైలైట్ ఉంటుండే. కానీ మేము అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసినాం ఇక్కడ ట్రిప్పు, అందుకే అంత పట్టించుకోలేదు. ఇక లేకున్నా సరే అని చెప్పేసి వచ్చినాం, ఓకేనా. ఇంకా అక్కడైతే చాలా మంది ఉన్నారు, మీకు కనిపిస్తలేరు కానీ చాలా పెద్దగా ఉంది. అయితే మస్తు ఉంది. సో అన్న అయితే నమస్కారం చేస్తున్నాను.
ఎంజాయ్ టుడే ఎంజాయ్ బిగ్ డే, టుడే ఇస్ ఎ బిగ్ డే. ఇంకా అక్కడైతే పబ్లిక్ చాలా మంది కనిపిస్తున్నారు చూసిన. అసలు మనం ఒక 2 గొడుగులు తీసుకొని వస్తే అయిపోతుండేనా. ఓకే, చూస్తారు కదా కింద చూసినట్టయితే పెద్ద లోయ ఉన్నది. కొంచెం ఏమైనా మిస్ అయినామంటే అందులో పడతాం, కాలు చేతులు అన్నీ ఇరుగుతాయి. అందుకే కొంచెం చూసుకుంటే జాగ్రత్తగా నడుద్దాం. నువ్వు కింద చూసుకుంటున్నాడు రా మమ్మల్ని. మీరు కూడా కవర్ కావాలి కదరా. కెమెరా అన్ని కూడా కిందికి పోతాయి. ఓ కొంచెం ఏమంటారు స్టెప్స్ లాగా అయితే రాళ్ళు అయితే ఉన్నాయి కింద. మీరు కూడా మీరు సాహసాలు అర్పిస్తున్న వారు కోల్గేట్. ఇక్కడ అన్ని న్యాచురల్ నా కోల్గేట్ పని చేయదు. యాప పుల్లలే. ఓకే, ఇగో లొకేషన్ అయితే కనిపిస్తుంది కదా. అమ్మయ్య మధ్యలో పడిపోయి. ఓకే, మళ్ళీ అయితే వర్షం స్టార్ట్ అవుతుంది. మనమైతే కార్కి చాలా దూరం వచ్చినాము. ఒకవేళ వర్షం కూడా గట్టిగా వచ్చింది అనుకో, ఫోను వీను అన్నీ మనం కూడా తడిచిపోతాం ఇక. అమ్మ మనం ఇంకా గుట్ట మీద పోతున్నాము. తడిచిపోయినాం అనుకో, పైనకి ఎక్కాలి మనము. పబ్లిక్ అయితే కనిపిస్తారు కదా. ఓకేనా, చాలా మంది అయితే ఉన్నారు. ఎవరు లేరేమో అనుకున్నాం, రూట్లో చూస్తే అంత ఖాళీ ఖాళీగా కనిపించింది. చాలా మంది అమ్మాయిలను తీసుకొని వచ్చారు వాళ్ళ లవర్. మళ్ళీ సింగిల్స్ ఏమైపోవాలి లొకేషన్లో చూస్తే. ఫ్యూచర్లో మనం ఫ్యామిలీతో వద్దాం. కనిపిస్తున్నారు కదా చాలా మంది అయితే ఇక్కడ సైడ్ అయితే మస్తు మంది వచ్చారు. ఇగో లోయ, మనం దాంట్లోకి వెళ్ళి వచ్చినాం ఇప్పటిదాకా. మనం ఇంకా పర్ఫెక్ట్ వ్యూ చూడాలంటే ఇంకా పైన పోవాలి. అదేంద్రా పైన ఏదో ఉందా, దాన్ని ఏమన్నారు అన్న? ఏం టవర్? ఏదో టవర్ ఉన్నది, దాని పైనకి ఎక్కినామంటే మొత్తం వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఉంది జోపేట్ అన్నట్లేదు, జోపేట్ జాతర రత్నాలు. మీరు క్యామ్ వస్తుంది సెట్ అవుతుందేమో అని చెప్పేసి షర్ట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని వచ్చినాం. అన్న చూడు స్పెట్స్ తీసుకొచ్చుకున్నాడు. ఇగో ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, పబ్లిక్ ఇక్కడ ఉన్నారు. ఇంకా ఇదే వ్యూ మొత్తం. ఓహో ఆడ అక్కడ సైడ్ ఉన్నాయి మన కారు అంతా, మన కారు. ఇంకా ఇక్కడ ఇంకా హైట్లో ఉంది, ఇంకా గుట్టున్నది పెద్దది. ఫోటోస్ ఇంకో ఇంకా సైడ్ ఏదో రూట్ ఉన్నట్టుంది, సైడ్ వెళ్దాం. పైన ఏదో టవర్ ఉండే, దానిపైన ఎక్కినామంటే మొత్తం కనిపిస్తుంది. అరే చింటూ, మనం అనుకున్న లాగుందా లేకపోతే ఇంకా ఎక్కువ మనం అనుకున్నాం, మనం ఇమాజిన్ చేసుకున్న దానికంటే ఎక్కువ ఉందా? ఇమాజిన్ చేసుకున్న దానికంటే ఇంకా మస్తు ఉంది లొకేషన్ అయితే. ఇంకా తిరగాలంటే ఇంకా పిచ్చిగా తిరగచ్చు. కానీ వర్షం కాకపోతే తిరుగుదామైనా ఎంత తడిచినా కానీ ప్రకృతి అప్పుడప్పుడు మనకు సపోర్ట్ చేస్తలేదు. అట్లా సపోర్ట్ చేస్తే ఇంకా వేరే ఉంటుండే. వర్షం అయితే ఎక్కువైంది. ఎట్రా ఇటుండి వెళ్దామా? ఓకే, ఇక్కడ అయితే లైట్గా పోతున్నాయి వాటర్. ఎక్కువ వరద వచ్చినప్పుడే ఇక మెయిన్ వాటర్ ఫాల్స్ అంటే ఇక ఈడికినే వస్తాయట. కాకపోతే ఇప్పుడు వర్షము వాన తగ్గుతుంది కాబట్టి ఇక్కడ అయితే ఒక గ్యాంగ్ ఉన్నది, మనల్ని ఫొటోస్ దిగుతున్నారు. మనమైతే వెళ్దాం. సో వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఎక్కువ వరద వచ్చినప్పుడు మెయిన్ ఇక ఇక్కడ నుంచి వెళ్తే కింద వాటర్ ఫాల్స్ వస్తాయంట. ఇప్పుడు వరద తక్కువ ఉంది కాబట్టి కొంచెమే వస్తున్నాయి నీళ్ళు. కిందికి వెళ్ళి చూసినాం కానీ
అక్కడ వాటర్ ఫాల్స్ అంతా వాటర్ ఎక్కువ ఉంటేనే వాటర్ ఫాల్స్ వస్తాయి, తక్కువనే కాబట్టి ఏం లేదు. ఇప్పుడైతే లైట్గా పోతున్నాయి. లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ స్కిడ్ అయితే మాత్రం డైరెక్ట్ లోయలోకే యమధర్మరాజు మనల్ని ఆహ్వానిస్తాడు. ఇక చాలా లోతుంది ఇడ. త్వరగా పైనకు పోవచ్చు అంట. ఇడంగా షార్ట్ కట్ అని చెప్పారు. చాలామంది వస్తారు పైనకి ఎనిగిన. మనం పోయే టైంకి అయితే అక్కడ ఎవరో లేకపోతే నా ఏమంటూ వ్యూ కరెక్ట్ చూపించగలుగుతాం. సో లైట్గా వర్షం పడ్డది కదా, మొత్తం ఇక్కడ స్కిడ్ అవుతుంది. పైనకి ఓన్కి ఎక్కడికైతే ఇబ్బంది. మనసు అయితే కొత్తవి కాబట్టి గ్రూపులు ఉన్నాయి. మనలో వీళ్ళు లోపలికి జంగలకి భయపడి అరుస్తున్నారో ఎంజాయ్ కోసం అరుస్తున్నారో తెలుస్తలేదు. ఏమన్నా ఉండగానే అరుస్తున్నారు. ఏమన్నా ఉండగానే నొల్లి పెడితే అన్నీ అక్కడికి పారిపోతాయి కదా. వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. చెట్ల కింద ఉన్నాం కాబట్టి మాకు ఏమైతే తొందరగా పైన టవర్ ఉన్నది అన్నారు కదా, అక్కడికి వెళ్ళిపోదాం. మెయిన్ లొకేషన్ అయితే ఆడికి కనిపిస్తుంది. తీసేద్దాం, ఏదైనా ప్రతిదీ మిస్ చేయదు కదా మనం. వస్తున్నారు కదా, మొత్తం జంగల్లకే పోవాలి పైనకు. ఆల్మోస్ట్ పైన దాకా ఎక్కేసినాం మేము. ఇంత చెట్ల మధ్యలోకి ఎనిగిన రూట్ అయితే మంచిగా క్లారిటీగా ఉంది. మంచిగా పైనకి ఎక్కేసరికి దమ్ వస్తుంది. సో చాలా దూరం వచ్చినాం పైనకు, అయినా కానీ ఇంకా టవర్ కనిపించలేదు. ఉరకండి ఇంకా. ఫుల్ ఎంజాయ్. సో ఈ కొండ అయితే ఎక్కిన కొద్ది పైనకు వస్తూనే ఉంది. ఇంకా చాలా దూరం వచ్చినాం పైనకి ఇంకా. కానీ మస్తు పైనకు వచ్చినాము. ఇది ఎక్కటకల్లా మాకు తిన్నది మొత్తం అరిగిపోయింది. కాళ్ళు గుంజుతున్నాయి అందరికి. దమ్ము గిడి వస్తుంది అట వాళ్ళకు, అందరికి వస్తుంది. సో ఫైనల్ అయితే మనము టవర్ దగ్గరకు వచ్చేసినాము. సో అంత పైనకు పోవాలి. పైనకు వెళ్తే మొత్తం వ్యూ క్లారిటీగా కనిపిస్తుంది అంట మొత్తం. స్టెప్స్ ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే నేను పైనకి వెళ్ళడానికి టికెట్ కావాలంట. మరి కిందికి వచ్చేటప్పుడు ఇస్తా అని చెప్పినాము. ఎంత తీసుకుంటారో తెలీదు. ఓ వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. అట్లనే పెట్టరా నేను కనిపిస్తా. ఆ సందులకే నేను కనిపిస్తున్నావురా నువ్వు. కానీ వీడికి వచ్చేసరికి మేము తడిసిపోయినాము. వేరే చాలామంది వచ్చినాము. ఇప్పుడు అసలైన వ్యూ మీకు చూపిస్తా, చూడండి ఇక.